రెండేళ్ళో మూడేళ్ళో ఇబ్బంది పడ్డాడు కదా జగన్ మండల్లో ఆధిపత్యం లేకపోవడం వల్ల 3వ ఏడుకి సెట్ అయింది అతనికి. ఫస్ట్ అందుకే కదా రద్దే చేసి పడేయమని చెప్పి తీర్మానం చేసి పంపించింది. అమరావతి దగ్గర నుంచి అనేక బిల్లులు మండల్లోనే కదా ఆపింది వీళ్ళు ఇదంతా కూడా. కాబట్టి అక్కడ వీళ్ళు అకామిడేట్ చేయలేరు కాబట్టి ఎంత ప్రలోభ పెట్టినా 3 4 5 మళ్ళీ ఒకవేళ అందులో చేర్చుకుని మళ్ళీ వాళ్ళకి మండలి ఇవ్వాలి. అక్కడ ఇదో తతంగం కదా, వర్కౌట్ కాకపోవచ్చు. పరిపాలన ఇబ్బంది పెట్టడంలో లేదంటే బాబు గారిని ఇబ్బంది పెట్టడంలో మండలి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఉందా? చుక్కలు చూపిస్తారు రేపొద్దున చూడాలి. అది అంటే వేగ్గా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు రాజకీయాల్లో ప్రతీకార వాంఛ అంటే వాళ్ళు చేశారని వీళ్ళు ఎందుకు చేయకూడదండి? ప్రతీకార వాంఛ అంటే జగన్ కి ఆ మీడియా సపోర్ట్ లేదు, సాక్షి తప్పింది. వీళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది. ఇప్పుడు అప్పట్లో అమరావతిలో దీన్నో పెట్టినప్పుడు అడ్డుపడినప్పుడు ఇట్లాగ వీళ్ళు విమర్శించారు. ఏది అదిగో కుల బలంతో చేశారు, అది చేశారు, ఇది చేశారు. మరి జనమేమో దాన్ని అట్లాగే ట్రీట్ చేయలేదుగా, కంట్రోల్ చేసినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఫీల్ అయ్యారుగా. అందువల్లనే కదా ఇప్పుడు ఓట్లు వేసింది అటుకి. అంతే. అవును. అయితే